హాయ్ హలో నమస్తే. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ దేశం మరియు ప్రపంచం మొత్తం వినాయక చవితి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. అనంతపురం నడిబొడ్డున సప్తగిరి సర్కిల్ నందు నిర్వహించే వినాయక ఉత్సవానికి రాష్ట్రంలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక్కడ వేసే వినాయక మండపానికి మన దేశంలో ఏదో ఒక ఆలయ గోపుర నమూనాలో నిర్మించడం జరుగుతుంది. అలాగే లోపల మిరమిట్లు గొలిపే లైట్ సెట్టింగులతో అబ్బురపరిచే డెకరేషన్స్తో పాటు పురాణ ఇతిహాసాల నుంచి ఏదో ఒక ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన విగ్రహాల కదలిక ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. 43వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ వినాయక మండపం యొక్క గోపురం యొక్క ప్రత్యేకత, భారతదేశ నడిబొడ్డున అనగా న్యూఢిల్లీలో ఉన్న అక్షరాధామ ఆలయ నిర్మాణం ఆకారంలో ఈ యొక్క మండపాన్ని అత్యద్భుతమైన రీతిలో నిర్మించడం జరిగింది. అలాగే లోపల ఏర్పాటు చేసిన విగ్రహాల కదలికల యొక్క ఇతివృత్తం కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గలో ఉన్న కారణగిరి సిద్ధి వినాయకుని యొక్క గొప్పతనం వివరించే కథతో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆలస్యం ఎందుకు, అయితే మనందరం వెళ్ళి చూద్దాం రండి.
స్వామి ఒకసారి చెప్పండి స్వామి, ఇది ఏ సెట్టింగు, కథ దేని నుంచి తీసుకున్నారు? జై గణేష, జై జై గణేష. అనంతపురం పట్టణంలోని శ్రీ వినాయక్ చౌక్ సప్తగిరి నందు 43వ వినాయక ఉత్సవం జరుపుకుంటున్నాము. ఉత్సవం యొక్క మొదట అక్షరధామ్ యొక్క ఆకారంతో మనము గోపురం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ లోపల సాయంత్రము కార్యక్రమం అంతా కూడా కారణగిరి సిద్ధి వినాయక కథ యొక్క విశిష్టత, దేవాలయం యొక్క విశిష్టత తెలపడానికి కదలికలన్నీ కూడా ఉంటాయి. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఓకే స్వామి, ఈ విగ్రహాల కదలిక సంబంధించి ఎక్కడ జరిగింది? ఈ విగ్రహాల కదలికలు మొత్తం కూడా మనము బెల్గాం నుంచి చేయించడం జరిగినది. ఓకే. ఈ డెకరేషన్ మొత్తం కూడా కలకత్తా నుంచి రావడం జరిగింది. లైటింగ్ అంతా కూడా బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఈ కార్యక్రమం. దాదాపుగా ఈ సెట్టింగ్కి మొత్తం ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది? ఈ కార్యక్రమం మొత్తం అంతా కూడా 40 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఓకే. 5 రోజుల కార్యక్రమం ఉంటుంది.